మాస్ మహారాజా రవితేజ కొత్త తెలుగు సంక్రాంతి సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ అయి నిన్న సోమవారంతో 7 రోజులు అంటే మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ మొదటి వారం గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 6 రోజుల్లో సంక్రాంతి హాలిడేస్లో 17 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే నిన్న సోమవారం వర్కింగ్ డేకి వచ్చేసరికి కోటి గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా మొదటి వారంలో రవితేజ సినిమా 18 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఇక ఈ 18 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్స్లు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 10 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 40 కోట్లు అయితే 19 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 19 కోట్లకు గాను 10 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి వారంలో. ఇంకా 9 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 9 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే మరో 18 నుంచి 20 కోట్ల గ్రాస్ అవసరం పడుతుంది. ఇక ఈరోజు మంగళవారం, ఈరోజు కోటి లోపలే ఉంటాయి కలెక్షన్స్. సో నాకు తెలిసి టోటల్ రన్లో ఈ సినిమా ఒక 20 కోట్ల గ్రాసు, మరో 1 కోటి షేర్ అంటే 12 కోట్ల షేర్ వరకు రావచ్చు. అంటే 7 కోట్ల నష్టాలు క్లియర్గా ఉన్నాయి. 7 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి ప్రస్తుతానికి. అది మన రవితేజ కొత్త తెలుగు సినిమా. కిషోర్ తిరుమల డైరెక్టరు. భర్త మహాశైలకు విజ్ఞప్తి రిలీజ్ అయిన మొదటి వారంలో 18 కోట్ల గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 11 కోట్లు. సినిమా బడ్జెట్ 40 కోట్లు, 19 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. 10 కోట్లు వెనక్కి వచ్చాయి. ఇంకా 9 కోట్ల షేర్ రావాలి అంటే 18 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సో 9 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా డిజాస్టర్. ఓకే, బాయ్.